కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. గుంటూరులోని ఏసీ కాలేజీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటింగ్ సెంటర్ వద్ద కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తం మీద అయితే మాత్రం గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 25 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూటమి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, అలాగనే పీడీఎఫ్ అభ్యర్థి ఎమ్మెల్సీ లక్ష్మణరావు, వీళ్ళిద్దరి మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే వీటన్నిటికి సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో మొత్తం 3,47,116 ఓటర్లు ఉంటే మొత్తం 2,41,491 ఓట్లు పోలైనటువంటి పరిస్థితి ఉంది. సో అలాగనే కౌంటింగ్ సెంటర్ ఏదైతే ఉందో ఏసీ కాలేజీ వద్ద ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లను మాత్రమే అనుమతిస్తున్నారు. అలాగనే ఈ ఏసీ కాలేజీ ఆవరణలోకి ఎవరైనా ఉద్యోగులు కావచ్చు, బయట వ్యక్తులు కానీ రావాలంటే కేవలం ఐడి కార్డులు చూపెడితేనే, దీనికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఐడి కార్డులు చూపెడితేనే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.